హలో అండి, బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా నిన్న వీడియో రాకపోవడానికి రీజన్ ఏంటంటే వాయిస్ అనమాట. మొన్న నేను వాయిస్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా, ఇబ్బందిగా ఉంది, జలుబు ఎక్కువగా ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నాను అనేసి. సో అందుకని చెప్పేసి అనమాట, నిన్న మరీ ఎక్కువ అయిపోయింది, అస్సలు గొంతు రాలేదనమాట మాట్లాడడానికి. సో అందుకని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అది వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం రికవర్ అయిందనమాట. సో అందుకని చెప్పి నేను ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను. ఇంకా ఇదేమో ఫంక్షన్ నుంచి వచ్చేసామన్నమాట ఇంటికి. నిన్న బ్లాగ్లో షేర్ చేశాను కదా ఫంక్షన్కి వెళ్ళామని చెప్పేసి. సో ఎవరైనా కనుక చూడకపోతే ఆ బ్లాగ్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా అక్కడ నుంచి ఫంక్షన్ నుంచి వచ్చేసామన్నమాట. 5కి అలా వచ్చాము. సో 5 అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా బయట అంతా క్లీన్గా చెత్తంతా తోసి ఇంట్లో అంతా తోసుకొని ఇంకా చికెన్ అది తినేసి వచ్చాము కదా. సో అందుకని చెప్పి ఇంకా స్నానం చేసుకుని, అంటే తల స్నానం చేయలేదు, మామూలుగా స్నానం చేసుకొని ఇంకా మామూలుగా మార్నింగ్ గడప అలికామన్నమాట. పిల్లలంతా బాగా తొక్కేస్తున్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ అంతా గడప కడిగి కొంచెం పాలతో ఫస్ట్ కడిగేసి తర్వాత మామూలు నీళ్ళతో కడిగి పసుపుతో అలికి కుంకుమతో తర్వాత బియ్యపిండితో బొట్లు పెట్టుకొని ముగ్గది పోసుకొని పూలు పెట్టి ముందుగా గడపకు పూజ చేశాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ చూసి చేస్తాను, బట్ ఇప్పుడు మళ్ళీ కడిగాను కాబట్టి మళ్ళీ పూజ చేశాను అనమాట. పూజ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దేవుడి రూమ్లో దీపం వెలిగిస్తున్నాను. మార్నింగ్ వెలిగించిన దీపం అలాగే ఉందండి, కాకపోతే నేను ఒత్తులు అవి ఎత్తేసి ఇంకా పూలు కొంచెం ఉన్నాయన్నమాట, ఫ్రెష్గానే ఉన్నాయి. సో అందుకని నేను అవి తీసేయలేదు. సో అలాగే పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా పూలు పెట్టి తర్వాత నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. సో నైవేద్యం ఏం పెట్టాను అనేది వీడియోలో చూడండి, చూపిస్తాను. ఇంకైతే పూజ స్టార్ట్ చేశాను అనమాట, చేసుకుంటున్నాను. ఇంకా ఈ లోపు అయితే పాలు పెట్టాను అనమాట. ఇంకా పిల్లలు ఇద్దరు మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, సో వాళ్ళు వచ్చే ముందుకు తాగుతారు. ఇంకా ఈవినింగ్ తొందరగా రమ్మన్నాను, ఎందుకంటే రేపు ఈరోజు ఊరికి వెళ్ళాలి అని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి నైట్ ఏమో 6, ఇప్పుడు దగ్గరగా 6 అయిపోయింది టైము. అంతా పని అంతా చేసుకొని స్నానం చేసుకొని దీపం పెట్టే వాళ్ళకి ఇంకా 7కి మాకు బస్సు ఉందన్నమాట. సో 7కి ఎక్కుదామని చెప్పేసి అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, రేగుపళ్ళు కోసుకొచ్చాం కదా, సో అత్తయ్య వాళ్ళ ఊర్లో. సో అవే దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఏం చేయడానికి కూడా అసలు టైం సరిపోవట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకెలాగూ రేగుపళ్ళు పిల్లల మీద ఉయ్యాలి కదా, సో అందుకని చెప్పేసి ముందుగా నైవేద్యంగా కొంచెం పెట్టేసుకొని ఆ తర్వాత రేగుపళ్ళు పిల్లల మీద పోద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ కూర్చొని ఉండిపోయాను. అష్టోత్తరాలు అవి చదువుకొని పూజ అంతా కంప్లీట్ అయ్యేందుకు నాకు టైం పట్టేసిందండి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ముగ్గు సరిగ్గా కనిపించడం లేదు, ఎందుకంటే ఇప్పుడే వేసాను కదా. సో అందుకని చెప్పేసి అక్కడక్కడ ఆరించోటి కొంచెంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఎలాగో చేసినా మళ్ళీ తొక్కేస్తారు కదా. సో అందుకని చెప్పేసి చిన్నగా సింపుల్గా అలా చేసేసాను. ఇక్కడ రేగపళ్ళు కలుపుకోవడానికి నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బంతిపూలు వేసుకున్నాను అనమాట. అంటే మామూలుగా అయితే ఏ పూలైనా వేస్తారు, ముఖ్యంగా బంతిపూలు ఉండాలి అని చెప్తారు పెద్దలు, శాస్త్రం ప్రకారం అయితే. సో అందుకని చెప్పేసి నేను బంతిపూలు ముందుగానే తెచ్చుకున్నాను అనమాట. పండగ కదా, ఇంకా ద్వారానికి అది వేద్దామని చెప్పేసి బంతిపూలు తెచ్చుకున్నాను. సో బంతిపూలు తర్వాత చెరుకుగడ కట్టుకొని వచ్చాం కదా, సో ఆ చెరుకుగడ ఇంకా ఇవి రేగిపళ్ళు తర్వాత కాయిన్స్ అవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను, అంటే వేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా. ఇంకా పిల్లలు 6:30 అలా అయిపోయింది, ఇంక వస్తూ ఉంటారని ఇంకా ఈలోపు పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదనమాట. ఇంకా సరే వస్తున్నారు, బయలుదేరన్నారు. సో ఈ వేళకు మనం బ్యాగ్ సర్దుకున్నాము. సో ఊరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. 6:45 అలా బ్యాగ్ సర్దేశాను అనమాట. అరౌండ్ నాకు 15 మినిట్స్ పట్టింది పిల్లల గుడ్డలని ఎత్తుకొని సర్దుకోవటానికి. ఈలోపు మా మరిది ఇంకా మా కూతురు, అంటే మా బావ కూతురు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా అక్షయను ఇంకా పూజను వాళ్ళ ఇంటికాడ అంతా హ్యాపీగా భోగి సెలబ్రేట్ చేసుకొని చికెన్ మటన్ అంతా తినేసి తర్వాత వచ్చారు. ఇంకా అక్షయ పాప అయితే చూడండి ఎంత అతి చేస్తుంది, పెద్ద 7 ఇయర్స్ తనకి, అయినా కూడా కొంచెం అతి అనమాట. ఇంకా అతి తగ్గలేదు, చూడాలి దాన్ని అతి తగ్గుతుంది. నేను లేకపోతేనే అలా అనమాట, నేనుంటే బాగానే ఉంటుంది, సో నేను లేకపోతేనే అతి ఎక్కువ అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసారు కదా. సో భోగిపళ్ళు పోయటానికి ముందుగా నేను దేవుడి రూమ్ ముందే ప్రతి సంవత్సరం దేవుడి రూమ్ ముందు కూర్చోబెట్టే పోస్తాను, పక్కన ఎక్కడ అరేంజ్ చేసుకోను అనమాట. ఎందుకంటే నాకు అదొక దాన్ని ఏమంటారు, అలవాటు లేకపోతే నాకు అదొక సెంటిమెంట్ అనమాట. సో అలాగా ఇంకా నేను కిందంతా నీట్గా కడిగేసి కొంచెం లైట్గా పసుపేసి కొంచెం కడిగేసి చిన్నగా కుంకుమ పెట్టి తర్వాత బియ్య పిండితో ముగ్గేసి లైట్గా ఇంకొక చిన్న రేకు
పూరేకు, తర్వాత కొంచెం అక్షంతలాడు పెట్టేసి, తర్వాత పీట మీద క్లాత్ వేసాను అనమాట, వైట్ క్లాత్. సో దాని మీద కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టి చిన్నగా ఒక పువ్వు పెట్టేసి ఇంకా చేసేద్దామని చెప్పేసి ఇంక ఈలోపు అక్షయ రెడీ అయిపోయింది. సో డ్రెస్ మార్చుకొని ఇంక ఈరోజు కొత్త ఫ్రాక్ వేద్దాం అనుకున్నామా, బట్ అది వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉండటం వల్ల కుదరలేదనమాట. సో ఈరోజు వచ్చిందా ఇంకా ఫ్రాక్ వేస్తున్నాను. ఇది ఫంక్షన్కి తెచ్చిన అంటే ఒక 4-5 ఫ్రాక్స్ అలా తీసుకొచ్చేసామన్నమాట. సో దానికి ఇది నచ్చింది ఇప్పుడు వేసుకోవటానికి. సో అందుకని చెప్పి అది వేసుకునింది. ఇంక ఇక్కడేమో అది రెడీగా కూర్చొని ఉందన్నమాట. పూజ అయితే ఇంకా అస్సలు కాదు. నేనైతే కుంకుమ పెట్టేసి తర్వాత భోగిపళ్ళు పోద్దాం అనుకున్నాను. ఇంకా ఏంటంటే దాంతల్లో పువ్వు లేదనమాట. మామూలుగా అయితే హెయిర్ ఉంది, సింపుల్గా అలా పువ్వు పెట్టుకోవచ్చు కదా. సో ట్రై చేస్తున్నాను అనమాట. జుట్టుకు అందకపోయినా ట్రై చేస్తాను. ఒక జుట్టుకి అయితే దానికి కొంచెం అందదు, పైకి పెరగేయాలి. ఇప్పటికైతే కొంచెం బెటర్గా వచ్చాయి కానీ అప్పుడైతే అస్సలు అందలేదు. ఒక పువ్వు పెట్టేసి భోగిపళ్ళు అయితే పోసేస్తున్నాను నేను. ఇంకా పూజ వచ్చిందనమాట, అది నేను కూడా పోస్తానని చెప్పేసి ఇంకా మా మధ్య అంటే దాన్ని పట్టుకుంటున్నాడు. కూర్చొని వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట నేను ఏం చేస్తాను అనేసి. ఇంకా అక్షయకి ఈ సంవత్సరమే కదా లాస్ట్ 7 పెట్టింది, ఇంకా 7 కంప్లీట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇయర్కి ఆ టైంకి అంతా, జనవరికి అంతా. సో అందుకని చెప్పేసి ఈ సంవత్సరమే కదా అని పోసేస్తున్నాను. ఇంకా దానికి నేను పోసిన తర్వాత భోగిపళ్ళు ఇంకా పూజ అనమాట. పూజ ఏంటంటే దాన్ని వేసుకుంటా ఉంది. అది వద్దు, నువ్వు వేసుకోవద్దు, అక్కకి వెయ్యి అని చెప్తున్నారు అనమాట. చిన్నపిల్ల కదా వేసింది, ఇంకేం చేస్తాం, పిల్లలు కదండి, వాళ్ళు సర్దుకోవాలి. ఇంకా మా కూతురు కూడా పోస్తుంది అనమాట. సో తను కూడాను, ఇంకా మా మరిది కూడా వస్తారు. ఏంటంటే కాయిన్స్ అవి వేసామా, చెరుకుగడలు వేసామా. అక్షయకి అయితే చెరుకు తినడం రాదు. ఇంకా వాడు ఏం చేస్తున్నాడంటే ఏరుకుంటున్నాడు అనమాట. అది కాయలు, కాయిన్స్, ఇంకా పూలంతా చెరుకడలు అవన్నీ కలిపి పోయాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నీ వాళ్ళకి సరిపోయాయా, ఇంకొంచెం ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా పూలు, రేగిపళ్ళు, చెరుకడలు అవన్నీ ఉన్నాయి కదా. సో ఈసారి ఊరి నుంచి వచ్చే ముందు నాకు టైం ఎక్కువ అయిపోయింది. అందులో పని చేసుకోవడానికి, ఇంట్లో రెడీ అవ్వడానికి టైం సరిపోలేదు. ఇంకా పూలు ఉన్నాయి కాబట్టి బంతి పూలు తీసి, ఇంకా రేగిపళ్ళు ఉన్నాయి కాబట్టి రేగిపళ్ళు వేశాను. చెరుకుగడలు లేవు, అంటే గడ ఉంది కానీ అవి చిన్నగా కొయ్యలేకపోయాను అనమాట, అంత టైం సరిపోలేదు. సో అందుకని చెప్పేసి అవి ఇక్కడే చెరుకుగడలు లేదు కానీ కాయిన్స్, తర్వాత పూలు, తర్వాత రేగిపళ్ళు పోసాను అనమాట. దాంట్లో ఇంకా ఎక్కువ పూలవి వేసేసి ఇప్పటికీ నాకు 5 కాదు 6:50 దగ్గరగా అలా అవుతుంది. ఇంకా చిన్న పాపకి అది పోసి ఎట్లా మా టైం ఏంటంటే ఈరోజు బస్సు కూడా 7:15కి అలా వచ్చింది, లేట్ అయిపోయిందనమాట. సో ఎలాగో మేము మొత్తానికైతే ఇవన్నీ చేసుకుని వెళ్దామని చెప్పేసి తొందరగా ట్రై చేస్తున్నాను, ఇంకా తొందరగా చేయండి అని చెప్పేసి. సో హ్యాపీ అనమాట, పిల్లలకి ప్రతి సంవత్సరం పోయగలుగుతున్నాను, ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా. సో కొన్ని సమయాల్లో కుదరదు కదండి. సో అలా కాకుండా పిల్లలకి తొందరగా పోసేస్తున్నాను. మామూలుగా అయితే భోగిపళ్ళు పోయాల్సింది ఈవినింగే, లెక్క ప్రకారం అయితే మధ్యలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోస్తూ ఉంటారు. నేనైతే ఈవినింగే పోస్తాను మ్యాక్సిమం. ఈ పక్క అందరూ ఈవినింగే పోస్తారు అదనమాట. ఇంకా అందరూ భోగిపళ్ళు పోసేసిన తర్వాత ఇంకెలాగో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అనేసి చూసుకుంటున్నామా. ఇంకా పిల్లలకి ఎర్నీళ్ళు తీయలేదు, ఇంక ఇద్దరు ఇక్కడే ఉన్నారా, ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా భోగిపళ్ళు అంతా పోసేసిన తర్వాత కావాలంటే ఎర్నీళ్ళు తీద్దాంలే ఇద్దరికి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పూజ పాపనైతే కూర్చోబెడుతున్నాం అనమాట. ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి పోద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి పోసేసాను. అప్పుడైతే చిన్నపిల్ల పూజ, సో దాన్ని కూర్చోలేదు కాబట్టి అతి తక్కువ కాబట్టి ఇంకా అక్షయ దగ్గర కూర్చునింది. ఇప్పుడైతే పెద్దదైపోయింది, అతి ఎక్కువ అనమాట, అస్సలు గమ్మనే ఉండదు. సో అందుకని చెప్పేసి ఇంకా బొట్టు పెట్టి కూర్చోబెట్టి ఇంకా దీనికి రేగుపళ్ళు అవి పొయ్యాలంటే ఎంత కష్టం తెలుసా. చెప్పిన మాట అయితే బాగా వింటుంది కానీ ఆ పని చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. సో ఎలాగలా మొత్తానికి ట్రై చేసాము. ఇంకా పిల్లలందరం ముందు రేగుపళ్ళు పోసేసి ఇంకా మావి ఉంటాయి కదా సర్దుకున్న గుడ్డలు అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరాలి. ఇంకా అయిపోయిన తర్వాత రేగుపళ్ళు అయితే అందరము పోసేసిన తర్వాత ఏమో టిఫిన్ తినమని అడిగాను పిల్లల్ని. సో వాళ్ళు నాకు వద్దని చెప్పారనమాట. అడిగేసిన కానీ చూస్తే కరెక్ట్గా 7 అయిపోయింది అనమాట. ఇంకా ఏదో అనుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి అక్కడికి రోడ్లోకి వచ్చి మేము 5 మినిట్స్లో అలా రీచ్ అయిపోయామన్నమాట రోడ్డుకి.
అక్కడ చూస్తే అడిగితే బస్సు వెళ్ళిపోయింది. దాని పక్కన షాపుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏ టైంకి వస్తుంది బస్సు అని తెలుసు కదా. సో వాళ్ళని అడిగితే ఇంకా బస్సు రాలేదు మమ్మీ, టైం బాగుంది 7:10 అలా అయిపోయింది, రాస్తుంది అని చెప్తూ ఉన్నారు. అప్పటికే బస్సు అలా వచ్చేసింది అనమాట. సో మా టైం ఎంత మంచి టైం అంటే అంత మంచి టైము. లేట్ అయినా కూడా మేము కొంచెం తొందరగానే వెళ్ళగలిగామన్నమాట. మా టైం బాగుంది కాబట్టి కొంచెం లేట్గా వచ్చింది బస్సు. లేకపోతే మేము ఆ రోజు ఈడే ఉండి మరుసటి రోజు డేలో వెళ్ళాల్సి వచ్చిండేది. అలా కాకుండా ఎట్లా దేవుడి దయ వల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళైతే పిల్లలకి రేగుపళ్ళు పోస్తూ ఉన్నారా. పూజ అయితే దాని వాటికి అదే ఎత్తి పోసుకుంటూ ఉంది, దానికి తెలియదు కదా పాపం. సో అందుకని చెప్పేసి ఇంకా వీడేమో రేగుపళ్ళు తినాలనుకుంటున్నాడా, మాగినవి తీసుకుంటాడనమాట. అంటే ఈ పళ్ళు తినడానికి చాలా బాగున్నాయి, స్వీట్గా తీయగా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి నేను కూడా తినడానికి ట్రై చేశాను. పిల్లల మీద పోసేసిన తర్వాత అవి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. నేను ఊరి నుంచి వచ్చేయాలకు ఒక 5 days అలా అయింది. బట్ ఆ లోపల అవి ఏమయ్యాయో తినేసారో లేకపోతే అయినా బయటపడేసారో తెలియదు. ఇంకా మొత్తానికైతే బ్లాగ్ ఇది ఉంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగు. సో మీరు ఎలా భోగిపళ్ళు పిల్లల మీద పోసారో, భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కామెంట్లో తెలియచేయండి. సో ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వ్లాగ్స్ మన ఛానల్లో ఉన్నాయి కూడా, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో మాత్రం తెలియచేయటం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే అనమాట నాకు ఎంతమంది వరకు రీచ్ అయింది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. దాన్ని బట్టి నేను ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోగలుగుతాను అనమాట.